మాత్రమే. అంబేద్కర్ గారు ఎక్కడ? కొలంబియాలో చదువుకున్నాడు, లండన్ లో చదువుకున్నాడు. మొట్టమొదటి 10th క్లాస్ ఆయనే దళితుల్లో నుంచి, మొట్టమొదటి బ్యారిస్టర్ ఆయనే దళితుల్లో నుంచి, మొట్టమొదటి PhD హోల్డర్ ఆయన దళితుల్లో నుంచి, MAలు MPhil PhDలు. ఆయన చదివిన డిగ్రీలు మొత్తం చదివితే కూడా, అంటే ఆయన చదివిన డిగ్రీలు మొత్తం చదవటానికి కూడా వీళ్ళకి ఓపిక ఉండదు. ఆయన పేరు పక్కన రాసేది. ఆయనకు కాంపిటేటివ్ గా నిలబడటానికి దేశంలోనే లేరు. ఇంకొకటి ప్రధానమైన ఇంకొక కారణం ఏంటి అని అంటే, అంబేద్కర్ గారికి ఉన్నటువంటి ఆ స్థితిగతులు, ఆయనకున్నటువంటి ఆ పాపులారిటీని వీళ్ళు అండర్మైన్ చేయలేకపోయారు. ఎందుకు అనంటే, ఆప్షన్స్ చూసుకోండి. జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీ గారు, తిలక్ గారు, పటేల్ గారు, వీళ్ళందరిలో ఎవరికి చదువు ఉంది? ఎవరు కూర్చుని రాయగలుగుతారు? ఎవరు నెగోసియేట్ చేయగలుగుతారు? ఇంత పెద్ద దేశానికి కావలసినటువంటి ఇన్ని కల్చర్స్, ఇన్ని భాషలు, వీళ్ళదేంటి? ఒకే భాష ఉండాలి, ఒకే దేశం ఉండాలి, ఒకే మతం ఉండాలి. ఇంత సంకుచితమైనటువంటి వీళ్ళ చేతికి వాళ్ళు తెల్లోళ్ళు ఎట్లిస్తారు? ఇవ్వరు. సో ఈయనకి ఇచ్చింది వీళ్ళు కాదు, తెల్లోళ్ళు ఇచ్చారు. వీళ్ళ దగ్గర ఆప్షన్ లేదు. ఈయనకి ఎందుకు ఇస్తామని కొట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కొట్లాడిన వాళ్ళు ఉంటే కూడా ఆయన అంబేద్కర్ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ కి, ఆయనకున్నటువంటి దాని విప్లవాత్మకమైన ఐడియాస్ ముందు వీళ్ళు నిలబడలేకపోయారు. వీళ్ళు బయటికి వెళ్ళారు, బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, కాన్స్టిట్యూషన్ రాయడానికి కన్సల్టెంట్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీ దగ్గర అంబేద్కర్ పెట్టుకుని మీరు మా దగ్గర రావడం ఏంటి?